అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. జింబాబ్వే సూపర్ 8 ఎంట్రీ సేమ్ ఇలాగే ఓ అద్భుతంలా ఉంది. శ్రీలంకపై హిస్టారికల్ విక్టరీ సాధించి T20 వరల్డ్ కప్ చరిత్రలో ఫస్ట్ టైం గ్రూప్ టాపర్గా సూపర్ 8లో అడుగుపెట్టింది. ఎవ్వరూ కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేయని విధంగా శ్రీలంక హోమ్ గ్రౌండ్లోనే మట్టి కరిపించి టోర్నీ చరిత్రలో ఫస్ట్ టైం శ్రీలంకని ఓడించిన రికార్డ్ని కూడా సొంతం చేసుకుంది. T20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఈరోజు శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో జింబాబ్వే థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్లో జింబాబ్వేని చూస్తుంటే వెస్టిండీస్ టీం గుర్తొచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో అదరగొట్టి శ్రీలంకని కంప్లీట్గా డామినేట్ చేసి చరిత్రలో గుర్తుండిపోయే గెలుపుని సొంతం చేసుకుంది జింబాబ్వే టీం. శ్రీలంక ఇచ్చిన 179 టార్గెట్ని చేస్ చేసి జింబాబ్వే హిస్టరీలో హైయెస్ట్ టార్గెట్ చేసిన రికార్డ్ని కూడా సొంతం చేసుకుంది. అలాగే T20 వరల్డ్ కప్ 2026లో సెకండ్ హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేసిన టీమ్గా కూడా రికార్డులకు ఎక్కింది. ఇక ఈ మ్యాచ్లో శ్రీలంక బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చాలా చెత్తగా చేసింది. మ్యాచ్ని కంప్లీట్గా నెగ్లిజెన్స్తో ఆడినట్లు కనిపించింది. టాప్ బౌలర్లు దుష్మంత చమీరా, మతీష్ పతిరాణాని పక్కన కూర్చోబెట్టడం శ్రీలంకకి బాగా దెబ్బకొట్టింది. కొత్తగా వచ్చిన బౌలర్లు దిల్షాన్ మధుశంక, ప్రమోద్ మధుషన్ దారుణంగా పరుగులు సమర్పించుకున్నారు. అన్నిటికంటే విచిత్రంగా ఈ మ్యాచ్లో శ్రీలంక టాప్ స్పిన్నర్ మహేష్ తీక్షణ కూడా 3.3 ఓవర్లలోనే ఏకంగా 37 రన్స్ ఇవ్వడంతో పాటు ఒక్క వికెట్ కూడా తీసుకోకపోవడంతో శ్రీలంక బౌలింగ్ జింబాబ్వే ముందు కంప్లీట్గా తేలిపోయింది. దానికి తోడు బ్యాటర్లు కూడా దారుణంగా ఫెయిల్ అయ్యారు. 62 రన్స్తో హాఫ్ సెంచరీ చేసిన పాతుమ్ నిస్సంక, 44 రన్స్ చేసిన పవన్ రత్ననాయకే తప్ప ఇంకొక బ్యాటర్ కూడా కనీసం మినిమం రన్స్ కూడా చేయలేకపోయాడు. దీనివల్లే శ్రీలంక భారీ స్కోరు చేయలేకపోయింది. ఇక ఈ మ్యాచ్లో శ్రీలంక ఓడిపోవడానికి ముఖ్య కారణం వాళ్ళ చెత్త ఫీల్డింగ్. ఈజీ క్యాచ్లను వదిలేశారు, మిస్ఫీల్డ్లతో బౌండరీలు సమర్పించుకున్నారు. మొత్తంగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని డిపార్ట్మెంట్లలో ఫెయిల్ అయ్యి T20 వరల్డ్ కప్ చరిత్రలో ఫస్ట్ టైం జింబాబ్వే చేతిలో ఓడిపోయారు. ఓవరాల్గా T20 హిస్టరీలో ఇది శ్రీలంకకి జింబాబ్వే చేతిలో 3వ ఓటమి. ఇక మ్యాచ్ జరిగిన విధానం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక పవర్ ప్లేలో పరుగుల వరద పారించి ఒకే ఒక్క వికెట్ పోగొట్టుకుని 60 రన్స్ చేసింది. 10 ఓవర్లలో కూడా ఒక్క వికెట్ నష్టానికి 86 రన్స్ చేసి చాలా స్ట్రాంగ్గా కనిపించింది. కానీ ఆ తర్వాత జింబాబ్వే బౌలర్లు రెచ్చిపోయారు. ఓవర్ టు ఓవర్ వికెట్ తీస్తూ శ్రీలంక బ్యాటర్లు క్రీజ్లో కుదురుకోకుండా దెబ్బతీశారు. దీంతో చివరికి శ్రీలంక 7 వికెట్లకి 178 రన్స్ మాత్రమే చేయగలిగింది. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ మరుమని, బ్రాడ్ వాన్స్, గ్రేమ్ క్రీమర్ తలా 2 వికెట్లు తీసుకున్నారు. జింబాబ్వేను ఓడించడానికి స్కోర్ సరిపోతుందనుకున్నారు లంక ఫ్యాన్స్. కానీ 179 రన్స్ టార్గెట్ చేజింగ్లో జింబాబ్వే ఓపెనర్లు తదివానషే మరుమని, బ్రియాన్ బెనెట్ ఫస్ట్ ఓవర్ నుంచే శ్రీలంక బౌలర్లని ఆడుకోవడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా మరుమని ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డ్ని పరిగెత్తించాడు. అయితే 34 రన్స్ దగ్గర మరుమని అవుట్ కావడంతో లంక ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత రాన్ బాల్ కూడా 2 4లు 1 6తో 23 రన్స్ కొట్టి అవుట్ అయిపోవడంతో జింబాబ్వే ఓడిపోతుందేమో అనిపించింది. కానీ 4th ప్లేస్లో బ్యాటింగ్కి దిగిన కెప్టెన్ సికందర్ రజా ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్తో కలిసి లంక బౌలర్లకి చుక్కలు చూపించాడు. 26 బంతుల్లోనే 2 4లు 4 6లతో 45 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. అయితే రజా అవుట్ అయినా బెన్నెట్ మాత్రం చివరి వరకు క్రీజులో పాతుకుపోయి 63 రన్స్తో హాఫ్ సెంచరీ చేయడమే కాకుండా టీంని దగ్గరుండి గెలిపించుకున్నాడు. మొత్తానికి 19.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే పోగొట్టుకుని 182 రన్స్ చేసి 6 వికెట్ల తేడాతో గెలిచింది జింబాబ్వే. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇన్నింగ్స్ 3వ ఓవర్లోనే 5 రన్స్ దగ్గర బెనెట్ ఇచ్చిన క్యాచ్ని శ్రీలంక ఫీల్డర్ పెరీరా వదిలేశాడు. ఒకవేళ ఆ క్యాచ్ పట్టుంటే జింబాబ్వే ఇంత భారీ స్కోర్ చేయలేకపోయేదేమో. ఆ క్యాచ్ వదిలేయడమే ఓ రకంగా శ్రీలంక ఓటమికి కారణమైంది. ఈ గెలుపుతో జింబాబ్వే వర్షంలో రద్దయిన ఐర్లాండ్ మ్యాచ్ను వదిలేస్తే మిగిలిన 3 మ్యాచ్లో 3 గెలిచి గ్రూప్ టాపర్గా సూపర్ 8లో అడుగుపెట్టింది. మరి అక్కడ ఇంకెన్ని మ్యాజిక్లు చేస్తుందో చూడాలి.